నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, వివాహం కాకముందు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలంట. వివాహం కాకముందు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరిని మనం ప్రేమించకూడదు అంటాడు దేవుడు. వివాహం అయ్యేంత వరకు పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్పిన దేవుడు. వివాహం అయిన తర్వాత కూడా భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించేదిగా ఉండదంట. భార్య కొరకు భర్త పరిశుద్ధమైన జీవితం జీవించేవాడిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని భర్తనైనను ఆశింపకూడదు అంటాడు దేవుడు. ఆశించడం అంటే పలానా అమ్మాయి నాకు కావాలి, పలానా అబ్బాయి నాకు కావాలి, ఆ అబ్బాయితో వెళ్తే బాగు, ఆ అమ్మాయితో వెళ్తే బాగు అని కొంతమంది అనుకునేవారుగా ఉంటారంట. అలా ఆశించడమే ఎంతో పాపం అంటున్న దేవుడు. ఆశించడం అంటే తలంపుల్లోని వేరే అబ్బాయిల గురించి కానీ అమ్మాయిల గురించి కానీ వివాహం అయిన తర్వాత వ్యభిచార తలంపులు తలంచేవారుగా ఉంటారు. అలా ఆలోచించకూడదు అంటున్న దేవుడు. అబ్బాయిలకి వెళ్ళి అమ్మాయిలకి వెళ్ళి వివాహం అయిన తర్వాత అబ్బాయిలకి వెళ్ళి వ్యభిచార చూపులు చూసేవారుగా ఉంటారు. వారి గురించి వ్యభిచార తలంపు తలంచేవారుగా ఉంటారు. వారితో సరసోక్తులు ఆడేవారుగా ఉంటారు. వారితోని వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. మొహం చూపులు చూసేవారుగా ఉంటారు. కళ్ళతోని ఫోనుల్లో మాట్లాడేవారుగా ఉంటారు. ఫోనుల్లో చాటింగ్లు చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నది ఎంతో బహు భయంకరమైన పాపము అంటున్న దేవుడు. వారితో వ్యభిచార పాపం చేస్తే ఇంకా బహు భయంకరమైన పాపము అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటుంది, పొరుగువాని భార్యనైనను అతని భర్తనైనను ఆశింపకూడదు అంటున్న దేవుడు. అలా పాపం చేసే వరంగా ఉంటే మనం దేవుని మేలులు దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోయే వరంగా ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వరంగా ఉంటున్నాము అని అర్థం. మన జీవితం అపవిత్రమైపోద్ది అని అర్థం. వేరే అమ్మాయి గురించి కానీ వేరే అబ్బాయి గురించి కానీ మన తలంపుల్లో వ్యభిచార తలంపు తలంచే వరంగా ఉంటే, వ్యభిచార చూపులు చూసే వరంగా ఉంటే, వ్యభిచార నవ్వులు నవ్వే వరంగా ఉంటే, వ్యభిచార సంబంధమైన సరసోక్తులు ఆడే వరంగా ఉంటే, ఫోనుల్లో మాట్లాడే వరంగా ఉంటే, ఫోనుల్లో చాటింగ్లు చేసే వరంగా ఉంటే మన జీవితం అపవిత్రమైపోద్ది అంటున్న దేవుడు. దేవుని దృష్టిలో మనం పాపాత్ములమి అని అర్థం. వేరే పొరుగువాని భార్యనైనను భర్తనైనను ఆశింపకూడదంట. అలా ఆశిస్తే ఎంతో భయంకరమైన పాపము అంటున్న దేవుడు. దేవుణ్ణి ఎరగకముందు దేవుడిని తెలుసుకోకముందు తెలిసి తెలియక ఎంతోమంది పాపాలు చేసేవారుగా ఉంటారు. వ్యభిచారం ప్రపంచేవారుగా ఉంటారు. వ్యభిచార చూపులు చూసేవారుగా ఉంటారు. వ్యభిచార సంబంధమైన మాటలో మాట్లాడేవారుగా ఉంటారు. సరసోక్తులు ఆడేవారుగా ఉంటారు. ఫోన్లో మాట్లాడేవారుగా ఉంటారు. ఫోన్లో చాటింగ్ చేసేవారుగా ఉంటారు. తెలిసి తెలియక చేసేవారుగా ఉంటారు. దేవుడు ఎరిగిన తర్వాత మనం ఎకనైనా ఆ పాపాన్ని మానుకొని పరిశుద్ధంగా బ్రతకాలంట. పొరుగువాని భార్యనైనను భర్తనైనా మనం ఆశించకుండా ఉండేవారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసీనైనను అతని దాసుడైనను అతని ఎద్దైనను అతని గాడిదైనను నీ పొరుగువాని దగ్గర దేనిదైనను ఆశింపకూడదని చెప్పాను. దేవుడు అంటున్న పొరుగువాని భార్యని పొరుగువాని భర్తని ఎవరిని కూడా మనం ఆశింపకూడదంట. వివాహమైన దగ్గర నుంచి భర్తతోనే పరిశుద్ధంగా జీవించాలంట. భార్య వివాహమైన దగ్గర నుంచి భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించాలంట. భార్య కొరకు భర్త పరిశుద్ధంగా జీవించాలంట. భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించడం అంటే
వివాహం అయిన తర్వాత భర్తతో తప్ప ఎవరితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అంటాడు దేవుడు. వివాహం అయిన తర్వాత భార్య భర్తతో తప్ప ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, చెడు చూపులు చూడకూడదు, చెడు నవ్వులు నవ్వకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, ఫోన్లో చాటింగ్లు చేయకూడదు అంటున్న దేవుడు. ఫోన్లో మాట్లాడకూడదు అంటున్న దేవుడు. వివాహం అయిన తర్వాత భార్యతో తప్ప వేరే భార్యల వైపు చూడకూడదు అంటున్న దేవుడు. వేరే అమ్మాయిల వైపు చూడకూడదు అంటున్న దేవుడు. వేరే వారి భర్తల వైపు చూడకూడదు అంటున్న దేవుడు. వేరే అబ్బాయిలకి వెళ్ళి చూడకూడదు అంటున్న దేవుడు. అలా చూసే వారంగా ఉంటే ఎంతో ఒక భయంకరమైన పాపం అంటున్న దేవుడు. కొంతమంది వారితోని అక్రమ సంబంధాలు పెట్టుకునే వారుగా ఉంటారు. భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకునే వారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి వారు దేవుని దృష్టిలో బహు భయంకరమైన పాపాత్ములు అంటారు. అందుకే దేవుడు అంటాడు వివాహం అయిన దగ్గర నుంచి దేవుని కొరకు భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం అయిన తర్వాత పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ ఎవరైనా మనకెళ్ళి చూసేవారుగా ఉంటే వారిని చెప్పు తీసుకొని కొట్టే వారంగా ఉంటే, వారిని గద్దించే వారంగా ఉంటే ఎవరో కూడా మనకెళ్ళి చూడరు. అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఎవరైనా మనకెళ్ళి చూసి నవ్వేవారుగా ఉంటే, మనం వారిని గద్దించే వారంగా ఉంటే ఎవరు కూడా మనకెళ్ళి చూడరు. మనం వారు నవ్వుతున్నారని మనం నవ్వే వారంగా ఉంటే వారు ఇంకా మనకెళ్ళి చూసేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు ఎవరైనా మనకెళ్ళి చూసినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం అయిన తర్వాత చూసేవారుగా ఉంటే వారిని గద్దించినట్లయితే ఎవరు కూడా మనకెళ్ళి చూడరు. వారు చూస్తున్నారని మనం కూడా నవ్వేవారంగా ఉంటే వారు మనం కూడా పాపంలో పడిపోతున్నామని అర్థం. మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయని అర్థం. మనం దేవుని దృష్టిలో నీతిగా బ్రతికే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికే వారంగా ఉంటే, భార్య కొరకు భర్త పరిశుద్ధంగా జీవించేవాడైతే, భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించేవారైతే ఎవరికి వెళ్ళి కూడా చూడరంట. పరాయ స్త్రీ వైపు కానీ పరాయ పురుషుడి వైపు కానీ వ్యభిచార తలంపులు కానీ వేరే వారి గురించి వ్యభిచార చూపులు కానీ వ్యభిచార సంబంధమైన మాటలు కానీ ఫోన్లో మాట్లాడటం, ఫోన్లో చాటింగ్లు చేయటం, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, అలాంటి చెడు పనులు చేయకుండా ఉంటారంట. దేవునికి ఇష్టమైన బిడ్డలైతే. దేవునికి ఇష్టం లేని బిడ్డలైతే వేరే వారు మనకెళ్ళి చూసి నవ్వుతున్నారని వీళ్ళు కూడా నవ్వేవారుగా ఉంటారంట. వాళ్ళు చాటింగ్లు చేస్తారని వీళ్ళు కూడా చాటింగ్లు చేసేవారుగా ఉంటారంట. దేవుడు అంటాడు అలాంటి ప్రవర్తన దేవుని దృష్టిలో ఇష్టమైనది కాదు. దేవుని దృష్టిలో అలాంటి ప్రవర్తన దేవునికి అసహ్యం వేసిద్దంట. భర్తకు తెలియకుండా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, వివాహం కాకముందే అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించడం, ఇలాంటి చెడు పనులు చేసేవారిని లోకం కూడా ద్వేషించేదిగా ఉంటుంది. అలాంటి చెడు క్రియలు చేసేవారిని దేవుడు కూడా అసహించుకునేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు నీ పొరుగు వారి భార్యనైనను భర్తనైనా నువ్వు ఆశింపకూడదు అంటాడు దేవుడు. వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అంటాడు దేవుడు. వారితో వ్యభిచార పాపం చేయకూడదు అంటాడు దేవుడు. వివాహం కాకముందు చెడు పనులు చేయకూడదు అంటాడు దేవుడు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించకూడదు అంటాడు దేవుడు. కొంతమంది భర్తలు చచ్చిపోయేవారుగా ఉంటారు, భార్యలు చచ్చిపోయేవారుగా ఉంటారు. అలాంటి వారిని ఏమంటాడు దేవుడు, భర్త చచ్చిపోతే భార్య పరాయి పురుషుడిని చూడకుండా ఒకవేళ భర్త చచ్చిపోయింది అనుకోండి, ఆ స్త్రీ ఏం చేయాలంట, పరాయి పురుషుల్ని చూడకుండా వివాహం చేసుకునేదిగా ఉండాలంట. భార్య చచ్చిపోతే ఆ పురుషుడు ఏం చేయాలంట, పరాయి స్త్రీల వైపు చూడకుండా వివాహం చేసుకునేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. కొంతమంది భార్యలు చచ్చిపోయారని భర్తలు చచ్చిపోయారని పరాయి పురుషుల వైపు చూసేవారుగా ఉంటారు, పరాయి స్త్రీల వైపు చూసేవారుగా ఉంటారు, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు, వారి గురించి వ్యభిచార తలంపులు దంచేవారుగా ఉంటారు, వ్యభిచార సంబంధమైన నవ్వులు నవ్వేవారుగా ఉంటారు, సరసోక్తులు ఆడేవారుగా ఉంటారు, ఫోన్లో మాట్లాడేవారుగా ఉంటారు,
ఫోన్లో చాటింగ్లు చేసేవారుగా ఉంటారు, బహు భయంకరమైన వ్యభిచారం చేసేవారుగా ఉంటారు, అనేక మంది స్త్రీలతో అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అలాంటి ప్రవర్తన దేవునికి అసహ్యాన్ని పుట్టించుదంట. అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టం ఉండదంట. మనుషులకే మనం ఈ లోకంలో పాపం చేసే వరంగా ఉంటే మనుషులకి అసహ్యం వేస్తూ ఉంటుంది. మనం ఈ లోకంలో పాపం చేసే వరంగా ఉంటే భర్త చనిపోయినా కానీ భార్య చనిపోయినా కానీ వేరే పురుషులతో వేరే స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు అనేక రకమైన పాపాలు చేసినప్పుడు వారితో వ్యభిచారం చేసే వరంగా ఉంటే ఈ లోకంలో వ్యక్తులకి అసహ్యం వేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనుషులకి అసహ్యం వేస్తూ ఉంటుంది. మన గురించి చెడుగా మాట్లాడుకునేవారుగా ఉంటారు, మనం మంచివారం కాదనేవారుగా ఉంటారు. అలాగే దేవుని దృష్టిలో కూడా మన ప్రవర్తన మంచిగా లేకపోతే మన క్రియలు మంచిగా లేకపోతే దేవునికి కూడా అసహ్యం వేసిద్దంట. అందుకే దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతికే వారంగా ఉంటే దేవుడు మనం చూసి ఇష్టపడేవాడుగా ఉంటాడు, దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. దేవుని మేలులు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే వివాహం కాకముందు ఎవరిని కూడా ప్రేమించకూడదంట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం అయిన తర్వాత భార్యతోని భర్తతోని పరిశుద్ధంగా జీవించాలి అని చెప్తున్న దేవుడు. ఎవరికైనా చూడకుండా నీతిగా బ్రతికే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని మేలులో మనం పొందుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు కొంతమందికి వ్యభిచార పాపం చేయొద్దు అంటే కొంతమందికి కోపం వస్తూ ఉంటుందంట. భర్తలకు కోపం వచ్చిందంట, భార్యలకు కోపం వచ్చిందంట. తల్లిదండ్రులు పిల్లల్ని పాపం చేయొద్దురా అన్నప్పుడు పిల్లలకి కోపం వచ్చిందంట. తల్లిదండ్రులు ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదురా, వివాహం కాకముందు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించకూడదురా అని తల్లిదండ్రులు గద్దించినప్పుడు, ఇరుగు పొరుగు వారు గద్దించినప్పుడు, దైవజనులు గద్దించినప్పుడు కొంతమందికి కోపం వచ్చిందంట. వాళ్ళ ఉన్న లోపాలు సరి చేసుకోకుండా వారిని ఎదురు తిరిగి తల్లిదండ్రులు కొట్టేవారుగా ఉంటారంట, గద్దించిన వారిని తిట్టేవారుగా ఉంటారంట, వారిని ఏ మాట పడితే ఆ మాట అనేవారుగా ఉంటారంట, చంపేవారుగా ఉంటారంట. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. కొంతమంది భర్త గద్దెస్తున్నది, భార్య పాపం చేస్తుంటే భర్త గద్దెస్తున్నది, భర్త పాపం చేస్తుంటే భార్య గద్దెస్తున్నది. భర్తలను చంపే స్త్రీలు ఎందరో ఉన్నారు, భార్యలను చంపే స్త్రీలు ఎందరో ఉన్నారు. గద్దించిన వారిని ఏ మాట పడితే ఆ మాట అంటాం, తిట్టడం, వారి మీద కక్షలు తీర్చుకోవటం, పగలు తీర్చుకోవటం, ద్వేషాలు పెట్టుకోవటం, అనేక విధాలుగా హింసించే స్త్రీలు పురుషులు ఎందరో ఉన్నారు. దేవుడు అంటాడు మన మేలు కొరకు మనం పాపం మానుకోమని మన తల్లిదండ్రులు గద్దించినా కానీ, మన ఇరుగు పొరుగు వారు గద్దించినా కానీ, మన బంధువులు మన స్నేహితులు మనల్ని గద్దించినా కానీ, దైవజనులు గద్దించినా కానీ, దేవుడు వాక్యం ద్వారా గద్దించినా కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే మనం దేవుని మేలు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. మనుషుల దృష్టిలో కూడా మనం మంచి వారము అనిపించుకునే వారంగా ఉంటాం. మళ్ళా మన లోపాలు సరి చేసుకోకుండా, వ్యభిచార పాపం మానుకోకుండా, ఫోన్లో మాట్లాడటం మానుకోకుండా, వ్యభిచార చూపులు చూడటం మానుకోకుండా, వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడటం మానుకోకుండా, రకరకాల అక్రమ సంబంధాలు పెట్టుకోవటం మానుకోకుండా, మనం మళ్ళా మన లోపాలు సరి చేసుకోకుండా ఎదుటి వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే దేవుని దృష్టిలో మనం పాపాత్ములు అయిపోతామంట. మనుషుల దృష్టిలో కూడా మనం పాపాత్ములు అయిపోతామంట. మనకి చెడ్డ పేరు వచ్చింది అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్న మత్తయి సువార్త దేవుడు అందుకే అంటున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను. దేవుడు ఏమంటున్నా ఇక్కడ ఏ స్త్రీకి వెళ్ళి కూడా ఏ పురుషునికి వెళ్ళి కూడా పరాయి స్త్రీ వైపు కానీ, భర్త ఉండంగా భార్య ఉండంగా పరాయి స్త్రీ వైపు కానీ పరాయి పురుషుడి వైపు కానీ ఎవరికి వెళ్ళి కూడా చూపులతో వ్యభిచార చూపులు చూడకూడదంటే ఎవరికి వెళ్ళి కూడా మన భార్య ఉండగా, వివాహం అయిన తర్వాత భార్య ఉండగా, భర్త ఉండగా పరాయి స్త్రీ వైపు పరాయి పురుషుని వైపు వ్యభిచార చూపులు చూడకూడదు అంటున్న దేవుడు. వారి గురించి వ్యభిచారంతో లంచకూడదు అంటున్న దేవుడు. వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అంటున్న దేవుడు.
వారితో వ్యభిచార సంబంధమైన సరసోక్తులు ఆడకూడదు అంటాడు దేవుడు. ఫోన్లో మాట్లాడకూడదు అంటాడు. ఫోన్లో మాట్లాడకూడదు అంటాడు దేవుడు. ఫోన్లో చాటింగ్లు చేయకూడదు అంటాడు దేవుడు. అది ఎంతో చూస్తేనే పాపము అంటాడు దేవుడు. వ్యభిచారం చేస్తే ఇంకెంత భయంకరమైన పాపం. దేవుడి దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ అది ఒక భయంకరమైన పాపం. మన జీవితం మనమే నాశనం చేసుకున్న వారు అవుతాం. అలాంటి చెడు పనులు చేయటం వల్ల ఈ లోకంలోని మనకు అవమానాలు నిందలు ఎదురవుతూ ఉంటాయి. మనల్ని మంచివారం కాదు అనేవారుగా ఉంటారు. జనులు మనల్ని దూషించేవారుగా ఉంటారు. దేవుడు కూడా మనల్ని అసహించుకునేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. దేవుడేమంటాడు, వ్యభిచార చూపులు చూస్తేనే ఎంతో పాపము అంటున్న దేవుడు. వ్యభిచారం చేస్తే ఇంకా బహుభయంకరమైన పాపము అంటున్న దేవుడు. మనం ఈ లోకంలో మనుషుల దృష్టి ఎదుట దేవుని దృష్టి ఎదుట మనం నీతిమంతులు అనుకోవాలి, నీతిమంతులు అనిపించుకోవాలి అంటే మనం పాపాన్ని మానుకునే వారంగా ఉండాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. కొంతమందికి పాపం చేయొద్దని చెప్తే కొంతమంది కోపం వస్తూ ఉంటుంది. దొంగతనం చేయకూడదురా, అబద్ధాలు ఆడకూడదురా, బూతులు మాట్లాడకూడదురా, కుళ్ళు స్వార్థం అసూయ కక్షలు కోపాలు పగలు ద్వేషాలు అవి మానుకోండి, వ్యభిచారం చేయకూడదురా అని చెప్పినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఉన్న లోపాలు సరి చేసుకోకుండా ఇతరుల మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు. బుద్ధి చెప్పిన వారి మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు. వారిని కొట్టేవారుగా ఉంటారు, తిట్టేవారుగా ఉంటారు, వారిని చంపేవారుగా ఉంటారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. దేవుడు మనుషుల ద్వారా మనం గద్దిస్తూ ఉంటాడు. మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలని, పవిత్రమైన జీవితం జీవించాలని, నీతిగా బ్రతకాలని, ఈ లోకంలో మంచి పేరు మనం తెచ్చుకోవాలని, ఈ లోకంలో మనకు అవమానాలు నిందలు మనకు ఎదురు కాకుండా ఉండాలని దేవుడు మనుషుల ద్వారా దేవుడు గద్దిస్తాడు. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకోవాలని ఎదుటివారి చేత గద్దించేవాడిగా ఉంటాడు. దేవుడు మనుషుల ద్వారా గద్దించేవాడిగా ఉంటాడు. తల్లిదండ్రుల ద్వారా కానీ, ఇరుకు పొరుగు వారి ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా దేవుడు గద్దించేవాడుగా ఉంటాడు. దేవజనుల ద్వారా గద్దించేవాడుగా ఉంటాడు. వాక్యం ద్వారా గద్దించేవాడుగా ఉంటాడు. గద్దించినప్పుడు వారు నా మేలు కొరకే చెప్పారు అని మనం ఆ మంచి మాటలు తీసుకొని మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగింది. మనం ఈ లోకంలో మంచి పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. వ్యభిచార పాపం చేసేవారికి ఈ లోకంలో విలువ అనేది ఉండదు. వారు చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. వారిని మంచివారు కాదనేవారుగా ఉంటారు. అందుకే మనం ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉండే వారంగా ఉంటే మనం మంచి పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. త్రాగుడు మానుకోండి అన్నప్పుడు మానుకోకుండా గద్దించిన వారిని శిక్షించేవారుగా ఉంటారు. నువ్వు నాకేం చెప్పొచ్చినవా అనేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మన మేలు కొరకు ఇతరులు మనల్ని గద్దించినప్పుడు మనలో ఉన్న లోపాలు సరి చేసుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు అంటాడు, ఈ లోకంలోని వ్యభిచార పాపం చేయకూడదని స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు వివాహం భార్యని ఇస్తూ ఉంటాడు, భర్తని ఇస్తూ ఉంటాడు, వివాహం జరిగిస్తూ ఉంటాడు. ఈ లోకంలో విస్తారమైన పాపం జరగకుండా ఉండాలని, ఈ లోకంలో విస్తారమైన వ్యభిచారం జరగకుండా ఉండాలని దేవుడు వివాహాన్ని జరిగిస్తూ ఉంటాడు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ వివాహం చేసుకోమని చెప్తూ ఉంటాడు. వివాహం అయిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట, నీతిగా బ్రతికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది భార్యలను భర్తలు గద్దిస్తూ ఉంటారు. నీలో లోపలని వాళ్ళకెళ్ళి చూస్తున్నావు, వీళ్ళకెళ్ళి చూస్తున్నావు, నీ బ్రతుకు మార్చుకో అని భర్తలు భార్య మేలు కొరకు గద్దించేవారుగా ఉంటారు. గద్దించినప్పుడు భార్యలు ఏం చేస్తూ ఉంటారు, భర్తల మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు, పగలు తీర్చుకునేవారుగా ఉంటారు, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారు, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటారు, వారిని చంపేవారుగా ఉంటారు, వారి గురించి చెడుగా చెప్పేవారుగా ఉంటారు, వారు పరువు తీసేవారుగా ఉంటారు. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. మన మేలు కొరకు భర్త మనల్ని గద్దించినప్పుడు, దైవజనులు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించినప్పుడు
ఆ పాపాన్ని మానుకునే వారంగా ఉంటే మనకు మంచి జరిగిద్ది, మనం మంచి పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం, దేవుని దృష్టిలో నీతిమంతులు అనిపించుకునే వారంగా ఉంటాం, పరిశుద్ధులు అనిపించుకునే వారంగా ఉంటాం. కొంతమంది భార్యలు భర్తలను గద్దించేవారుగా ఉంటారు. భర్తలో లోపాలు ఉన్నప్పుడు, వ్యభిచార పాపం చేస్తున్నప్పుడు, అనేక మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు భార్యలు భర్తలను గద్దించేవారుగా ఉంటారు. గద్దించినప్పుడు భర్తలు భార్యల మాట వినకుండా భార్యలను కొట్టేవారుగా ఉంటారు, భార్యలని చంపేవారుగా ఉంటారు, భార్యలని ఏ మాట పడితే ఆ మాట అనేవారుగా ఉంటారు, భార్యలను శిక్షించేవారుగా ఉంటారు. దేవుడు అంటున్న మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనుషుల దృష్టికి చెడ్డవారం అనిపించుకుంటాం, దేవుని దృష్టికి చెడ్డవారం అనిపించుకుంటాం. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు అని అర్థం. మన జీవితం మనం అపవిత్రం చేసుకుంటున్నాము అని అర్థం. అందుకే మన మేలు కొరకు భార్య గద్దించినా కానీ, మనలో లోపాలు ఉన్నప్పుడు భార్య మనల్ని గద్దించినా కానీ వారి మాట విని మన బతుకును సరి చేసుకునే వారంగా ఉండాలంట. ఎదుటివారు మనల్ని గద్దించినా కానీ, బంధువులు స్నేహితులు మనల్ని గద్దించినా కానీ, దైవజనులు గద్దించినా కానీ, దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించినా కానీ, పెద్ద మనుషులు మనల్ని గద్దించినా కానీ, మన వారి మాట విని ఆ మాట ప్రకారం మనం జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది. వారు గద్దించాలని భార్య మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, భర్త మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, గద్దించిన వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే, దైవజనుల మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటే మన జీవితాన్ని మనమే అపవిత్రపరుచుకునే వారంగా ఉంటాం, మనమే నష్టపోయే వారంగా ఉంటాం. మనం మనుషుల దృష్టిలో కూడా చెడ్డవారం అనిపించుకునే వారంగా ఉంటాం, దేవుని దృష్టిలో చెడ్డవారం అనిపించుకునే వారంగా ఉంటాం. అందుకే ఎవరు మన మేలు కొరకు మంచి మాటలు చెప్పినా కానీ వారి మాట విని మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉంటే మనకు మంచి జరిగిద్ది అంటాడు దేవుడు, మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. అమ్మాయిలకి వెళ్ళి కానీ అబ్బాయిలకి వెళ్ళి కానీ ఎంతోమంది స్త్రీలు కానీ పురుషులు కానీ వ్యభిచార చూపులు చూసేవారుగా ఉంటారు, వ్యభిచార నవ్వులు నవ్వేవారుగా ఉంటారు. నవ్వినప్పుడు మనలో లోపాలు తప్పులు లేకుండా మన దేవుని కొరకు నీతిగా బ్రతికే వారంగా ఉంటే అలా చూసిన వారిని గద్దించే వారంగా ఉంటాం. మనలో లోపాలు ఉంటే వాళ్ళు చూస్తున్నారని మనం కూడా చూసే వారంగా ఉంటాం. మనలో చెడు లక్షణాలు ఉంటే ఎదుటివారు వ్యభిచార చూపులు చూస్తుంటే, వ్యభిచార నవ్వులు నవ్వుతుంటే, అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ మనలో చెడు లక్షణాలు ఉంటే మనం కూడా నవ్వే వారంగా ఉంటాం, మనం కూడా ఫోన్లో మాట్లాడే వారంగా ఉంటాం, మనం కూడా చెడు క్రియలు చేసే వారంగా ఉంటాం. మనం నీతిగా బ్రతికే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే, భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త, భర్త కొరకు పరిశుద్ధంగా జీవించేవారైతే ఎదుటివారు మనకెళ్ళి చూస్తున్నప్పుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ చెడు చూపులు చూస్తున్నప్పుడు మనం వారిని గద్దించే వారంగా ఉంటాం, వారికెళ్ళి చూడకుండా వారిని గద్దించే వారంగా ఉంటాం. మనం కూడా చెడు చూపులు చూడకుండా ఉండే వారంగా ఉంటాం. మళ్ళీ మంచి లక్షణాలు ఉన్నట్లయితే చెడు మాటలు మాట్లాడకుండా ఉండే వారంగా ఉంటాం. మళ్ళీ చెడు లక్షణాలు ఉన్నట్లయితే వారు నవ్వుతున్నారని మళ్ళీ చెడు లక్షణాలు ఉంటే మనం కూడా వ్యభిచార చూపులు చూసే వారంగా ఉంటాం, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారంగా ఉంటాం. మళ్ళీ చెడు లక్షణాలు ఉంటే, మనలో ఎలాంటి చెడు లక్షణాలు లేకుండా ఉంటే వాళ్ళు చూసినా కానీ వారిని గద్దించే వారంగా ఉంటాం, వారిని శిక్షించే వారంగా ఉంటాం, వారికి బుద్ధి చెప్పే వారంగా ఉంటాం. మళ్ళీ మంచి మనసు ఉన్నట్టయితే, మళ్ళీ మంచి మనసు లేకపోతే ఎదుటివారు నవ్వేవారుగా ఉంటే మనం కూడా నవ్వేవారంగా ఉంటాం. దేవుడు అంటున్నాం అలాంటి చెడు పనులు మీరు మానుకోండి అంటున్న దేవుడు. నీతిగా బ్రతకటం మీరు నేర్చుకోండి అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.